అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పీజీ గుంటకల్లో పనిచేస్తున్నటువంటి హరి ఓం నారాయణ అనే ఒక ట్రాక్ మెయింటైనర్ 15వ తారీఖున చనిపోతే అతని గురించి ఈరోజు చనిపోయిన వ్యక్తి హరి ఓం నారాయణ అనే విషయాన్ని ఈరోజు మన బీజీ గుంటకలకు సంబంధించిన సూపర్వైజర్లు కార్మికులు చెప్తే వాళ్ళు తెలిసింది అని చెబుతున్నారు. ఆ హరి ఓం నారాయణ అనే వ్యక్తి ట్రాక్ మెయింటైనర్గా బీజీలో పనిచేస్తున్నాడు. 15వ తారీఖున మల్లప్పగేటు దగ్గర చనిపోయారని మన వాళ్ళు చెప్తున్నారు. 15వ తారీఖున చనిపోయిన వ్యక్తి చనిపోయాడన్న ఇన్ఫర్మేషన్ను మీ డిపార్ట్మెంటు, మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పి కూడా అక్కడ ఆర్పిఎఫ్ల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే శశి అనే ఒక ఎస్ఎస్సి మాకు సంబంధం లేదు అని చూడకుండానే బాధ్యతారాహిత్యంగా చెప్పడం, ఆ తర్వాత ఆ బాడీని మరి ఎవరు పూడ్చిపెట్టారనేది విషయం మనకు తెలియదు. మరి ఆర్పిఎఫ్లు చేశారా, ఎవరు చేశారో తెలియదు. ఒక అనాథ శవంలాగా పూడ్చిపెట్టేయడం జరిగింది. అంటే రైల్వే కార్మికుడు ఇన్ని వేల మంది మధ్యలో పనిచేస్తున్నాడు, సిక్కులో ఉన్నాడు, హాస్పిటల్లో కూడా ఐడెంటిఫికేషన్ ఉంది. 3 రోజులకు ఒకసారి కార్మికుడు రావాలా, అక్కడ 3 రోజుల తర్వాత కూడా అతను రాలేదు. సూపర్వైజర్ నిర్లక్ష్యం, ఆఖరికి ఒక అనాథ శవాన్ని కూడా, ఒక కుక్క చనిపోతే కూడా గుర్తిస్తారు. మరి రైల్వే కార్మికుడు చనిపోతే గుంటకల్ దగ్గరలో ఈరోజు సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల అతను ఎవరనే విషయం కూడా తెలియకపోవడం అనేది చాలా బాధ్యతారాహిత్యం. ఈ ఒక నిర్లక్ష్య వైఖరి సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ వ్యక్తినే కాదు, ఇక్కడ పనిచేస్తున్న బీజీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ సూపర్వైజర్ శశి అనే వ్యక్తి, సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు హరాస్మెంట్ చేస్తున్నారని కార్మిక సోదరులందరూ కూడా అలిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పని కంటే 2 పని ఇప్పిస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు ఆ కష్టాన్ని భరించలేక బాధపడుతూ ఉంటే మీరు డ్యూటీకి రాకపోతే ఆబ్సెంట్లు వేస్తామని చెప్పని బ్రిటిష్ రూల్ డిక్టేటర్షిప్ చేస్తున్నారు. మేము బ్రతకలేకపోతున్నాం వీళ్ళ దెబ్బకు. ఏమైనా మాట్లాడాలని ఎవరైనా మాట్లాడితే నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. మేమందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాం, మేము 90% మంది. కానీ మమ్మల్ని కుక్క కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళ పరుష పదజాలంతో. మనోవేదన గురవుతున్నాము. ఆ క్రమంలో ఈ హరి ఓం నారాయణ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి సిక్కులో ఉన్నాడు, ఆరోగ్యం బాగలేకుండా.